ఫిబ్రవరి 1 ఒక బిగ్ డే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్ ప్రధానంగా మధ్య తరగతిని ఫోకస్ చేసి ఉండబోతోంది అనే వార్తల్ని ప్రధానంగా చూస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్కి సంబంధించి భారీగా మార్పులుంటాయి అనే అంచనాలు కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ కనుక పక్కన పెడితే వేతన జీవులకి ఈసారైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైనా ఊరట లభిస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రతి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మారతాయా అంటే కాదు అనే సమాధానం కూడా వస్తుంది. అయితే మొట్టమొదటి బడ్జెట్కి సంబంధించి ట్యాక్స్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, చరిత్రలో ఎటువంటి భారీ సంస్కరణలు జరిగాయి, ఇలాంటివన్నీ కూడా మొట్టమొదట చూసే ప్రయత్నం చేద్దాం. 1949-50 సంవత్సరానికి సంబంధించి జాన్ మతాయ్ పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా 10,000 రూపాయల వరకు ఉన్న ఆదాయంపై పన్నును తగ్గించారు ఆయన. ఇక ఇందులో మొదటి స్లాబ్లో అయితే కేవలం 1 అణా పైసా ఉన్న పన్నును 4వ వంతుకు తగ్గించారు. 2 అణాలు ఉన్న ట్యాక్స్ని 1 అణా 9 పైసలకి తగ్గించారు. ఇక వైబీ చవాన్ 1974-75 ఆర్థిక సంవత్సరంలో ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐటీ స్లాబ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని భారీగా తగ్గించారు అప్పటి ఆర్థిక మంత్రి వైబీ చవాన్. 97.75% నుంచి 70% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని తగ్గించారు. 6,000 రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని ప్రకటించారు చవాన్. 70,000 ఆదాయానికి మించిన వారికి అత్యధికంగా 70% ట్యాక్స్ వేశారు చవాన్. ఇక నెక్స్ట్ 1984-85 ఆర్థిక సంవత్సరాన్ని ప్రధానంగా గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో విపి సింగ్ ప్రధానంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ఆయన. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా విపి సింగ్కి దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు 8 స్లాబ్లున్న ఆదాయ పన్ను విధానంలోకి 4 స్లాబ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు విపి సింగ్. 1984-85 బడ్జెట్లో విపి సింగ్ 18,000 వరకు ట్యాక్స్ లేదని ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. మొట్టమొదట మనం అణా పైసాతో మొదలుపెట్టాం. ఇప్పుడు 18,000 రూపాయలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఇది 18,000 రూపాయల వార్షిక ఆదాయం. 18,000 నుంచి 25,000 వరకు 25% పన్ను విధించారు. అదేవిధంగా 25,000 రూపాయల నుంచి 50,000 మధ్య ఆదాయం ఉన్న వారికి 30% ట్యాక్స్ వేశారు. ఇక ఆదాయం 50,000 నుంచి 1,00,000 వరకు మధ్య ఉన్న వారికి 40% పన్ను విధించారు. 1,00,000 రూపాయలు మించిన వారికి అత్యధికంగా 50% ట్యాక్స్ వేశారు. సో నెక్స్ట్ ఆర్థిక సంస్కరణల కాలం 1992-93 మధ్య. ఈ పీరియడ్ని భారత ఆర్థిక రంగంలోనే చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన పీరియడ్ అని కూడా అనుకోవచ్చు. మన్మోహన్ సింగ్ అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ విధానానికి తుది రూపం ఇచ్చిన ఘనత కూడా ఖచ్చితంగా మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. ఆర్థిక సంస్కరణలకి సంబంధించి పితామహుడిగా మన్మోహన్ సింగ్ని కూడా చెప్పుకుంటారు. అప్పటి వరకు ఉన్న 4 స్లాబ్ల స్థానంలో 3 స్లాబ్ల విధానాన్ని ప్రధానంగా ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. 30 నుంచి 35,000 మధ్య ఆదాయం ఉన్న వారికి 20% ట్యాక్స్ విధించారు. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం ఉన్న వారికి 30% ట్యాక్స్ విధించారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 90s సంవత్సరానికి సంబంధించి అప్పటి వార్షిక ఆదాయం లెక్కల్ని కూడా మనం ఒక్కసారి ఇందులో గమనించవచ్చు. ఇక 1,00,000 రూపాయలకి మించి ఆదాయం ఉన్న వారికి 40% పన్నును విధించారు మన్మోహన్ సింగ్. ఇక ఆ తర్వాత 2005-2006 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ హైలైట్స్ కూడా చూద్దాం. ఆదాయ పన్ను విధానానికి సంబంధించి ట్యాక్స్ విధానంలో భారీగా మార్పులు చేసుకుంటూ వచ్చారు చిదంబరం. 1,00,000 నుంచి 1.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 10% ట్యాక్స్ విధించారు. 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 20% ట్యాక్స్ విధించారు. ఇక 2.5 లక్షల రూపాయలకు మించి ఆదాయం ఉన్న వారికి 30% ట్యాక్స్ని విధించారు. ఇక ఆ తర్వాత 2012-2013 ఆర్థిక సంవత్సరానికి రావాల్సి ఉంటుంది. ప్రణబ్ ముఖర్జీ ఆ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని ప్రకటించారు.
ఇక 2 నుంచి 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 10% ట్యాక్స్ చెల్లించాలి అన్నారు. ఇక 5 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్నవారు 20% ట్యాక్స్ చెల్లించాలని కూడా చెప్పారు. 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు 30% ట్యాక్స్ కట్టాలి అన్నారు. ఇక 2017-2018 ఆర్థిక సంవత్సరానికి రాబోతున్నాం. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అప్పటి వరకు ఉన్న కనీస ట్యాక్స్ స్లాబ్ 10% నుంచి 5% తగ్గించారు. అంటే ట్యాక్స్ స్లాబ్ 10% ఏదైతే ట్యాక్స్ ఉన్నారో దాన్ని 5%కి తగ్గించారు. సో స్లాబ్ సేమ్ ఉంటుంది, కానీ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ మాత్రం ఇక్కడ తగ్గుతుంది. 2.5 లక్షల వరకు కూడా నో ట్యాక్స్, అంటే స్టాండర్డ్ డిడక్షన్కి సంబంధించి 2.5 లక్షల ఆదాయాన్ని తీసుకున్నారు. 87A మినహాయింపుల ద్వారా 3 లక్షల వరకు నో ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా అరుణ్ జైట్లీకి దక్కుతుంది. ఇక 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 5% ట్యాక్స్ మాత్రమే విధించాలి అని కూడా అరుణ్ జైట్లీ తీసుకొచ్చారు. ఇక నిర్మలా సీతారామన్ శకం 2020-21 ఆర్థిక సంవత్సరం దీన్ని కూడా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయ పన్ను విధానంలో సమూలంగా మార్పులు వచ్చిన కాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్, న్యూ ట్యాక్స్ రిజైమ్ అనే 2 రకాలు ఈ సంవత్సరం నుంచే ప్రవేశపెట్టడం కూడా చూస్తున్నాం. కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ట్యాక్స్ స్లాబ్స్ అనే వాటిని పూర్తిగా సరళీకరించారు. 3 లక్షల కన్నా ఆదాయం వరకు 3 లక్షల వరకు ఆదాయం ఉన్న స్లాబ్కి సంబంధించి పన్నును పూర్తిగా ఎత్తేశారు. స్టాండర్డ్ డిడక్షన్ అనే దాన్ని 3 lakhs వరకు ఉంచారు. 3 నుంచి 7 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% పన్ను విధించారు. 7 నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి 10% పన్నును విధించారు. 10 నుంచి 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 15%, 12 నుంచి 15 లక్షల ఆదాయం ఉన్న వారికి 20%, 15 లక్షలకి పైబడి ఆదాయం ఉన్న వారికి 30% పన్నుని విధించారు. సో 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇవి హైలైట్గా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్న ఇప్పటి ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానమైన ప్రశ్న. ఈసారి బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా మధ్యతరగతి వర్గం ఫోకస్గా ఉండబోతోంది అనే అంచనాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఏ విధంగా పన్ను స్లాబ్స్లో మార్పులు తీసుకొస్తారో అనే ప్రశ్న కూడా ప్రధానంగా కనిపిస్తోంది. పన్ను స్లాబ్స్లో మార్పు తీసుకొస్తారా, లేదంటే స్టాండర్డ్ డిడక్షన్లో పరిమితిని పెంచుతారా అనే ప్రశ్న ప్రధానంగా ఉంది. పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా చాలా మంది నుంచి ప్రధానంగా వస్తున్న పరిస్థితి. పాత పన్ను విధానాన్ని పూర్తిగా జనరల్లీ కూడా మనం ఏం చేస్తున్నామంటే పాత పన్ను విధానానికి సంబంధించి 3.75 లక్షల కంటే తక్కువగా ఉన్నవాళ్ళు జనరల్లీ పాత పన్ను విధానాన్ని తీసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ న్యూ రెజైమ్ కొత్త పన్ను విధానంలో ఐటీ చెల్లిస్తున్న పరిస్థితి. సో దాంట్లో ఎంతవరకు మార్పులు తీసుకొస్తారు అనే ప్రశ్న కూడా ప్రస్తుతం ఉంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే 10 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలి అనే డిమాండ్ ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తోంది. వీళ్ళు ప్రస్తుతం 10% వరకు కూడా పన్ను చెల్లిస్తున్న పరిస్థితి, దానికి మినహాయింపు ఇవ్వాలి. సో తద్వారా ఏంటంటే చాలా పెద్ద చంక్ మనకి పూర్తిగా మిడిల్ క్లాస్కి యాడ్ అవుతుంది. మిడిల్ క్లాస్కి యాడ్ అయిన తర్వాత నిజంగా కనుక 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ పన్ను నుంచి మినహాయింపు ఇస్తే కనుక ఆ పన్ను డబ్బుల్ని వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు, తిరిగి వాళ్ళు సిస్టంలోకి ఖచ్చితంగా పంప్ చేస్తారు. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటివి కొంటారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు, దాంతో పాటుగా ఇంకా రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడతారు, లేకపోతే ఒక హాలిడేకి వెళ్తారు. సో ఈ విధంగా తీసుకుంటే కనుక మిడిల్ క్లాస్ పైన పన్ను భారం తగ్గించడం ద్వారా ఆ సిస్టంలోకి మొత్తం వాళ్ళు తిరిగి డబ్బులు పంప్ చేసే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి పెట్టుబడులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లలను ఉద్దేశించి, వాళ్ళ చదువులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాల్ని ప్రవేశపెడుతోందో ఆ పథకాల్లో కొంతవరకు పెట్టుబడి సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. సో వీటన్నింటినీ ఖచ్చితంగా ఈసారి అడ్రస్ చేస్తారు నిర్మలా సీతారామన్ అనే అంచనాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో బడ్జెట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన మరొక అంశం జిఎస్టీ కౌన్సిల్ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో అంతకంటే ముందుగా మరొక అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జిఎస్టీని తగ్గించాలి అనే డిమాండ్ చాలా కాలంగా వస్తోంది. మొన్న మధ్య జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు అని భావించారు. ప్రీమియం పైన జిఎస్టీని కనుక తగ్గిస్తే అటు లైఫ్ ఇన్సూరెన్స్తో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య భారీగా పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వం పైన చాలామంది డిపెండ్ అవుతూ ఉంటారు. ఆరోగ్య
పథకాలపైన డిపెండ్ అవుతూ ఉంటారు. దానికి ప్రభుత్వం కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనే దృష్టిలో కనుక చూస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పైన ఈ జిఎస్టీని స్లాబ్ తక్కువకి తీసుకెళ్లాలనే డిమాండ్ ఉంది. దాన్ని గత జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అడ్రస్ చేయలేదు, పెండింగ్లో పెట్టారు. సో ఈసారి బడ్జెట్లో దానికి సంబంధించి ఏమన్నా కీలకమైన ప్రకటన ఉందా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, గతంలో బడ్జెట్ అంటే కనుక మనం ప్రధానంగా ఫోకస్ చేసేది ఏంటి? టీవీ రేట్లు పెరుగుతాయా, ఫ్రిడ్జ్ రేట్లు పెరుగుతాయా, బైక్ల కొనుక్కునే కాస్ట్లు పెరుగుతాయా, పెట్రోల్ డీజిల్ ధరలకి సంబంధించి ఎటువంటి భారం మనకి పడుతుంది, అదేవిధంగా మనకేమన్నా రైల్వే లైన్లు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుందా, ఇలాంటి అన్ని అంశాల గురించి ప్రధానంగా మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. అయితే వీటన్నింటినీ రైల్వేలను కనుక పక్కన పెడితే మిగతా అన్ని అంశాలు, వేటి ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి, ఈ అంశాన్ని పూర్తిగా జిఎస్టీ కౌన్సిల్ పరిధిలోకి వెళ్ళిపోయాయి. బడ్జెట్కి సంబంధించి కొంతవరకు ఆ అంశాలపైన ఫోకస్ తగ్గింది. గత కొంతకాలంగా చూస్తున్నాం, అటు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ దగ్గర నుంచి ఇటు పప్పు ధాన్యాలు, అదేవిధంగా సేవలు, వస్తువులు, వీటన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వీటన్నిటికి సంబంధించి జిఎస్టీ కౌన్సిల్లోనే ప్రధానంగా నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి. సో జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పడిన తర్వాత కొంతవరకు బడ్జెట్ని పూర్తిగా చూసేవారి సంఖ్య కూడా మెల్లగా తగ్గుతూ వస్తోంది. సో ఈ విధంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. జిఎస్టీ కౌన్సిల్ పరిధిలో కూడా చాలా పెండింగ్ అంశాలని మనం ప్రధానంగా చూస్తున్నాం. సో జిఎస్టీ కౌన్సిల్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించినంత వరకు వస్తువుల రేట్లు పెరగడం తగ్గడం జిఎస్టీ కౌన్సిలే డిసైడ్ చేస్తున్న పరిస్థితి. సో నిజంగా ఈసారి మధ్య తరగతికి సంబంధించి ఎంతవరకు ఊరట ఉంటుంది, స్టాండర్డ్ డిడక్షన్ ఎంతవరకు ఉంటుంది, పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా, లేదంటే కొత్త పన్ను విధానంలోనే స్లాబ్లలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందా, మధ్యతరగతి వ్యక్తులు ఊహిస్తున్నట్టుగా కొంతవరకు వారికి ఊరట భారీగా కల్పించే అవకాశం ఉందా అనే ప్రశ్నలు మన దగ్గర ప్రధానంగా ఉన్నాయి. సో ఇది పన్ను స్లాబ్లకి సంబంధించి గత చరిత్ర ఏం చెబుతోంది, పన్ను స్లాబ్లలో సంస్కరణలకి సంబంధించి చరిత్ర ఏం చెబుతోంది, ఇప్పుడు మధ్యతరగతి ఏం కోరుకుంటోంది, వేతన జీవులు ఏం కోరుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ప్రెజెంటేషన్.